హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నారు. రోజుకొకటి అండి, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ముందుగా అరకప్పు దాకా బాదం పప్పు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత అరకప్పు దాకా జీడిపప్పు కూడా నెయ్యి వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అరకప్పు దాకా పల్లీలు కూడా వేసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక పావు కప్పు దాకా గుమ్మడి గింజలు, పావు కప్పు దాకా పుచ్చ గింజలు, కొంచెం ఒక పావు కప్పు దాకా అవిసె గింజలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసుకొని బాగా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కాస్త వేడి అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ కూడా పొడిగా మిక్సీ పట్టేసుకుందాము, మరి మెత్తగా పట్టేసుకోకూడదు. ముందైతే జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కూడా పొడిగా పట్టేసుకొని మళ్ళీ అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా పొడి పట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కరిగించేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టిన పొడులన్నీ ఇందులోకి వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని కాస్త వేడి ఆరిన తర్వాత చెయ్యికి నెయ్యి రాసుకుంటా ఉండలు చేసి పెట్టుకున్నామంటే చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినట్టే. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.